అమ్మ దగ్గర 2 లక్షల వరకు బంగారం ఉంటే ఆ బంగారం తాకట్టు పెట్టి ఆ మనీ నాకు ఇచ్చింది అనమాట. నేను ఆ 70,000 మనీ తీసుకొని వాడు షాప్ తీసేసాడు అక్కడ. లవ్ చేసిన టైంలో చిన్న గట్టిగా దెబ్బ తగిలింది నాకు. అయితే ఏదైతే లేదో అది అడిగేసి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్నాయి కదా దీంట్లో చూస్ చేసుకోవచ్చు కదా, గుణంలో లేదని చెప్పేసి అది అడిగేసి వెళ్ళిపోతారు. 2 సంవత్సరాలు నేను వెయిట్ చేయగలిగా కాబట్టి ఈ పొజిషన్ లో 2 లక్షలు ఎక్కడ బ్రో, 1.5 ఎక్కడ. ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి ఆర్సీలో, ఏ ప్రోడక్ట్ తీసుకొని వాష్ పడినా, షేడ్ అయినా, సింక్ అయినా 6 months లో ఏ క్వశ్చన్ లేకుండా మీరు ఆర్సీలో ప్రోడక్ట్ రిటర్న్ అవ్వచ్చు. మీలాంటి కస్టమర్స్ ఉన్నారు కాబట్టి నిజంగా ఈ ఆర్సీ ఇలా ఉంది. మన ఫేమస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఫేమస్, సదా మీ ప్రేమకు బానిస. సో గైస్, మనమైతే ఈరోజు హైదరాబాద్లో రీసెంట్గా ఓపెన్ చేసిన ఆర్సీ ట్రెండ్ సెంటర్స్లో ఉన్నాం. సో వీళ్ళది ఆల్రెడీ విజయాల్లో 2 సక్సెస్ఫుల్ బ్రాంచెస్ ఉన్నాయి అండ్ హైదరాబాద్లో 3rd బ్రాంచ్ ఓపెన్ చేశారనమాట. అండ్ ఈ స్టోర్లో ఉన్న కలెక్షన్స్ చూసేసి దాని తర్వాత ఆర్సీ ఓనర్ అయిన రమేష్ బ్రోతో వాళ్ళ సక్సెస్ స్టోరీ అయితే తెలుసుకుందాం. ఓకేనా, చలో. Okay, hi bro. My name is Amir. I'm from Manam Famous YouTube channel. సో మాకు కొంచెం డీటెయిల్స్ కావాలి. సో మీ గురించి, మీ సక్సెస్ స్టోరీ గురించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు ఏం చదువుకున్నారు? నేను వచ్చేసి 10th కంప్లీట్ అయింది బ్రో, కానీ స్టడీస్ మీద బాగా ఇంట్రెస్ట్ అనమాట. నాన్న వచ్చేసి ఆ డేస్ లో 25 lakhs పెట్టి పెద్దగా బిజినెస్ పెట్టాడు. అది లాస్ అవ్వడం వల్ల నేను ఇంకా కాలేజ్ జాయిన్ అయ్యి కాలేజ్ మానేయాల్సి వచ్చింది. ఇంకా లాస్ భరించలేడని చెప్పేసి నేను అన్న ఇద్దరం మానేసి, ఆ టైంలో నేను ఆటో డ్రైవ్ చేసి నాకు అన్నయ్యకి వచ్చింది. అలా ఇంట్రెస్ట్ అవన్నీ తీర్చేపాటికి సరిపోయేది కాదు అమౌంట్, ఇంకా చాలట్లేదని చెప్పేసి ఇంకా పర్సనల్ గా నాన్న ముఠా పని చేసి, అంటే ఇప్పుడు ప్రతి స్టోర్ కి మూటలు మోసుకొని చేస్తారు కదా, ఆ ముఠా పని అని చెప్పి జాయిన్ అయ్యాను అనమాట. జాయిన్ అయ్యి అందులో డైలీ 1,000 అలా వచ్చేవి. అది కొంచెం నాన్నకి ఉపయోగపడ్డాయి, ఓకే అప్పులు తీర్చడానికి, దాని వరకు సరిపడ్డాయి. దాంట్లో ఒక 3 years వరకు చేశాను అనమాట. 3 years చేసిన తర్వాత నాకు ఇది ఎందుకో కరెక్ట్ అనిపించలే. ఎంతకని చేస్తాం ఇది, రోజుకి 1000 రూపాయలు. పొద్దున్న 10ంటికి వెళ్తే రాత్రి 1-2 అయిపోయేది మనకి. ఇంత కష్టపడే మన వల్ల కాదులే అని చెప్పేసి ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి మైండ్ లో పడింది. నా స్టడీస్ మాత్రం 10th వరకు చదువుకుంటాను. ఓకే, అసలు అంటే చాలా ఉన్న బిజినెస్ లో ఓన్లీ క్లాతింగ్ స్టోర్ కానీ ఎందుకు వచ్చారు? అంటే బ్రో, ప్రజెంట్ మెన్స్ కి ఎక్కువగా క్లాతింగ్ మీద ఇంట్రెస్ట్ అనమాట. ఏదైనా స్టైల్ గా చేయడం, నాకు కూడా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది స్టైల్ మీద, ఇలాగే చేయాలి, క్లాతింగ్ లోనే దిగాలని చెప్పేసి. అనుకోని సిచ్యువేషన్ లో నేను ఒకసారి పంజాబ్ వెళ్ళడం జరిగింది. అక్కడ నేను ఇదే ప్రొడక్ట్ నేను విజయవాడలో 800 కొంటే అక్కడ నాకు అది 350గా దొరికింది. అప్పుడు నా మైండ్ సెట్ ఏముందంటే, నా ఫ్రెండ్స్ కి ఫోన్ చేశారు, అర్జెంట్ 10,000 వేసేసేయండి అని చెప్పి నా బెస్ట్ ఫ్రెండ్స్ కి ఫోన్ చేశా. నేను కొనుక్కుందామన్న ఉద్దేశంలోనే ఉన్నాం కానీ అక్కడ నాకు పెడదామన్న ఉద్దేశం రాలేదు. నేను ఎప్పుడైతే పంజాబ్ నుంచి విజయవాడ వచ్చానో అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా. ఫేస్ చేసి విజయవాడకు వచ్చా. విజయవాడ వచ్చిన తర్వాత ఒక బలు వెలిగింది. అది కూడా ఎలా అంటే, నేను ఆన్లైన్ లో ఎక్కువ ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకున్నాను ముంబై పేజీలో. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మనీ వేసేసేవాడిని, ప్రీపెయిడ్ ఉండేది, సిఓడి ఉండేది కాదు, ఫేక్ ప్రొడక్ట్స్ పంపించేవాళ్ళు. వీళ్ళేంట్రా బాబు, మనీ వేసినా సరే ఫేక్ ప్రొడక్ట్స్ పంపిస్తున్నారు, ఇలాంటి బిజినెస్ మనమే స్టార్ట్ చేస్తే పోయిద్ది కదా అని చెప్పేసి నేను క్లాతింగ్ బిజినెస్ లో ఆన్లైన్ స్టార్ట్ చేశాను అనమాట.
మన తెలుగులో ఫస్ట్ టైం నేను పేజ్ క్రియేట్ చేయడం. అప్పటి వరకు నాకు తెలిసి ఆన్లైన్ పేజెస్ లేవన్నమాట. ఇప్పుడంటే చాలా వచ్చేసినాయి. అప్పుడు మనం ఫస్ట్ స్టార్ట్ చేసాం ఆన్లైన్. ఓకే. మీరు అసలు ఇన్‌స్టాగ్రామ్ చూస్తుండే చెప్పడమే ట్రస్టెడ్ పేజ్ అని చెప్పి అలానే చెప్పారు. సో, ఎందుకంటే అలానే బ్రో అందరికీ ట్రస్ట్ బిల్డ్ అయింది. ఎందుకంటే బ్రో నేను మనీ తీసుకోకుండా కూడా చాలా మంది కస్టమర్లకి పంపించేవాడిని ప్రోడక్ట్. నేను మనీ లాస్ అయినా పర్లేదు. చాలా మంది ఏంటంటే ఆ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత కూడా మనీ వేసేవాళ్ళు కాదు. నేను ఆ లాస్ ని భరించేవాడిని. కానీ ఏంటి ప్రోడక్ట్ ట్రస్టెడ్ గా వెళ్ళాలి. నా పేజ్ పేరు అదే. తెలుగులో ఎవడో మోసపోవద్దు. ఈ ముంబై వాళ్ళు చేసినట్టు తెలుగులో కూడా ఎవడో మోసపోవద్దు. మనం ట్రస్టెడ్ గా పంపిద్దాము ప్రోడక్ట్. కస్టమర్ నుంచి మనం ఆర్డర్స్ ఎక్కువ అంటే ఆ ట్రస్ట్ బిల్డ్ అయితే ఇంకా మన దగ్గర ఫిక్స్ అయిపోతారు వాళ్ళు. ఓకే, ఇంక ఎప్పుడైనా ప్రోడక్ట్ కొంటే మనకు ఆర్సీఏ గుర్తు రావాలని చెప్పేసి నేను అలా ట్రస్టెడ్ పేజ్ అని పెట్టాను అనమాట. మీరు విజయాల్లో స్టార్ట్ చేశారు. ఇది ఎన్నో బ్రాంచ్? సెకండ్ థర్డ్ థర్డ్ బ్రాంచ్. సెకండ్ బ్రాంచ్ వచ్చేసి 35,000 పెట్టి స్టార్ట్ చేశాను బ్రో. అది అమౌంట్ చాలక అమ్మ ఏం చేసిందంటే, అమ్మ నాన్నకి తెలియకుండా, నాన్న సపోర్ట్ లేదు. ఎందుకంటే నాన్న బిజినెస్ ఆల్రెడీ లాస్ అయి ఉన్నాడు. అరే నేనే ఏం పొడలేకపోయాను, నువ్వేం పొడుస్తావు అని చెప్పేసి నాన్న మైండ్ సెట్ అనమాట. కానీ అమ్మ ఏంటి, ఇంకా మేము పొద్దున్న నుంచి రాత్రి కష్టపడేపాటికి అమ్మ మైండ్ లో ఉండేది, చిన్నపిల్లలు ఇంత కష్టపడుతున్నారు ఈ వయసులో అని చెప్పేసి. నాన్నకు తెలియకుండా అమ్మ దగ్గర 2 లక్షల వరకు బంగారం ఉంటే ఆ బంగారం తాకట్టు పెట్టి ఆ మనీ నాకు ఇచ్చింది అనమాట. నేను విత్ ఇన్ 3 months లో అది మొత్తం అమ్మకి ఆ పెట్టింది 3 months లోనే ఇచ్చేసా. అమ్మ అంటే ఇంట్లో వాళ్ళకి ఎందుకు నమ్మకం లేదంటే నేను బెట్టింగ్స్ ఆడేవాళ్ళు. బెట్టింగ్స్ లో చాలా లాస్ అయిపోయాయి అనమాట. ఎప్పుడైతే నాకు ఆ దెబ్బ తగిలిందో ఇంకా లాస్ట్ అది. ఎప్పుడైతే బిజినెస్ లో దిగానో ఇంకంతా బిజినెస్ మీద వెళ్ళిపోయింది. అమ్మ నమ్మిచ్చింది కాబట్టి నేను నిజంగా ఈ పొజిషన్ లో ఉన్నాను. అమ్మ ఒకవేళ ఇది ఇవ్వకపోతే నేను ఆపేద్దును బిజినెస్. సో ఆల్రెడీ 3 బ్రాంచెస్ ఉన్నాయంటే ఆల్రెడీ సక్సెస్ లోనే ఉన్నారు. సో మీ సక్సెస్ కి సీక్రెట్ అండి ఓన్లీ అంటే ఇప్పుడు సక్సెస్ లోనే ఉన్నారు కదా, సో మీరు ఏది ఫాలో అవుతారు? నేనైతే హార్డ్ వర్క్. ఇప్పుడైతే ఇప్పటి వరకు నేను చెప్తున్నా, బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుండి సరిగ్గా పడుకుందలేదు. ఒకటే మైండ్, మనం అందరిలో ఏదైనా సపరేట్ చేయాలి. ఇప్పటి వరకు నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్ లో ఇలాగా లోకల్ గా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు బ్రాండ్ క్రియేట్ చేసింది లేదు, ఒక మార్కెట్ ప్లేస్ క్రియేట్ చేసింది లేదు. ఏం చూసా చాలా మంది ఇవన్నీ నేను గ్రహించి ఓకే ఇలా ఒకటి బిల్డ్ చేద్దాం. అది కూడా ఏంటి, ఎవరైనా మార్కెట్ ప్లేస్ బిల్డ్ చేస్తే అన్ని బ్రాండ్స్ పెడతారు. మీరు బ్రాండ్స్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒకటి క్వాలిటీ, ప్రైజ్ మీరు పెట్టలేరు, క్వాలిటీ కావాలనుకుంటారు. నేను అదే టార్గెట్ పెట్టుకొని అఫోర్డబుల్ ప్రైజ్ లో మనం వీళ్ళకి క్లాతింగ్ బ్రాండ్ క్రియేట్ చేద్దాం, వాళ్ళ ప్రైజ్ లోనే బ్రాండ్ క్రియేట్ చేద్దాం, వాళ్ళకి అందుబాటులో అఫోర్డబుల్ గా ఇద్దామని చెప్పేసి ఇండియన్ బ్రాండ్స్ నేను ఫోకస్ చేశాను అనమాట. ఇండియన్ బ్రాండ్స్ ఫోకస్ చేసి ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి, ఆర్సీలో ఏ ప్రోడక్ట్ తీసుకొని వాష్ పడినా, షేడ్ అయినా, సింక్ అయినా 6 months లో ఏ క్వశ్చన్ లేకుండా మీరు ఆర్సీలో ప్రోడక్ట్ రిటర్న్ అవ్వచ్చు. అది బ్రాండ్స్ వాళ్ళు కూడా ఇవ్వరనమాట. మీకు కావాల్సింది మెయిన్ క్వాలిటీ ఉంది, ప్రొడక్ట్ ప్రైజ్ ఉంది, రెండు రీజనబుల్ గా దొరుకుతున్నాయి. అప్పుడు ఒక బ్రాండ్ క్రియేట్ చేసినట్టే కదా, అలా ఆలోచించాను అనమాట నేను. అందులోంచి ఆర్సీ పుట్టుకొచ్చి మీకు అతి పెద్ద ఛాలెంజ్ ఏమొచ్చింది స్టార్ట్ చేసిన తర్వాత? సో మంచి స్ట్రగుల్ కానీ అతి పెద్ద, సో మీరు దాన్ని ఎలా ఎదుర్కొన్నారు? నేను వచ్చేసి 2 లక్షలు స్టార్ట్ చేశాను కదా. ఇప్పుడు ఆ టైంలో నేను ఏం చేశానంటే, నాకు బిజినెస్ మీద ఐడియా ఉంది, కానీ నేను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఏం చేయాలి అనేది నాకు తెలియదు. అలా తెలియకపోతే నాకు ఏం జరిగింది, నా దగ్గర 70,000 రూపాయలు పెట్టి స్టాక్ కొందామని చెప్పేసి నేను అహ్మదాబాద్ నుంచి ఒకరికి బుక్ చేసుకున్నాను అనమాట అమౌంట్. అప్పుడు నాకు 70,000 చాలా ఎక్కువ. ఆ 70,000 మనీ తీసుకొని వాడు షాప్ తీసేసాడు అక్కడ. అంటే అక్కడ నుంచి కాంటాక్ట్ లేదు, ఒక నెంబర్ లేదు, ఏమీ లేదు. నేను కూర్చొని ఏడ్ చేశా. ఫస్ట్ టైం నేను స్టార్ట్ చేస్తున్నా, నా దగ్గర వచ్చేసి అమౌంట్ లేదు, వీడియో ఎలా చేశాడు, ఇంట్లో నేను చెప్పలేను. ఆల్రెడీ నాన్నకి ఇలా అప్పుడు నాకు 2 లక్షలు చాలా ఎక్కువ బ్రో. ఆ తర్వాత నేను మైండ్ లో ఫిక్స్ అయింది ఏంటంటే, ఎవరైనా ఇలా స్టార్ట్ చేసిన వాళ్ళు నా దగ్గరికి వస్తే నేను నా దగ్గర 20 నుండి 25 మంది వచ్చారు బ్రో. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫ్రాంచైజీలు కానీ దానికని దీని కానీ ప్రతి ఒక్కరికి నేను కాంటాక్ట్స్ ఇచ్చా, ఎలా పెట్టాలో చెప్పా. నేను నా ఐడియాస్ మొత్తం చాలా మందికి షేర్ చేశాను. వాళ్ళు ఎవరైనా ఈ వీడియో తీసుంటే వాళ్ళు నిజంగా ఒకరికైతే నేను దగ్గరుండి ముంబై తీసుకెళ్లి ప్రొడక్ట్స్ అన్ని చూపించి వాళ్ళ షాప్ తో సహా నేనే రెడీ చేయించాను. నాదేంటంటే నా కస్టమర్స్ నాకే ఉంటారు, వాళ్ళ కస్టమర్స్ ఎవరైనా సక్సెస్ అవ్వాలి. నేను స్టార్ట్ చేసిన టైంలో నాకు ఎవరు హెల్ప్ చేయలేదు, కానీ ఈ టైంలో నేను వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు నా పేరైనా చెప్పుకుంటారు అని చెప్పి అదొక ఇదన్నమాట.
అంటే మీ క్లాతింగ్ మొత్తం ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తారు? నేను మెయిన్ గా వచ్చేసి ముందు పర్చేసింగ్ వెళ్ళిపోతా బ్రో. నేను ఇక్కడ ఎప్పుడైతే నాకు 70,000 దెబ్బ పడిందో అప్పటి నుంచి నేను అసలు ఆర్డర్ పెట్టడం అనేది లేదు. నా దగ్గర 10 లక్షలు ఉన్నాయా, 20 లక్షలు ఉన్నాయా, నాకు ఎన్ని టైమ్స్ అయినా జర్నీ పర్లేదు. కానీ డైరెక్ట్ గా వెళ్ళి నాకు బాగా నచ్చిన ప్రొడక్ట్స్ మాత్రమే తీసుకుంటా. ఏది పడితే తక్కువ దొరికింది అని తెచ్చుకోను అనమాట. అది బాగుంటే ప్రైజ్ ఎంతైనా సరే పెట్టేస్తా. నేను చైనా ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటా. తర్వాత ఇక్కడ అహ్మదాబాద్ నుంచి తెస్తా, ముంబై నుంచి తెస్తా. అలా ఎక్కడ దొరికితే అక్కడ ఒక్క ప్లేస్ అని ఏం లేదు. కాకపోతే నచ్చాలి. అందుకే మీకు మొత్తం డిఫరెంట్ స్టైల్స్ మోడల్స్ అంటే ఇన్ని మోడల్స్ నాకు తెలిసి ఏ స్టోర్ లో మీరు చూసారు అదైతే చెప్తా. ఒకవేళ క్లాతింగ్ కాకపోయింటే వేరే ఏం వర్క్ చేసేవాళ్ళు మీరు? నాకైతే ఎప్పటి నుంచో బిజినెస్ మీద మైండ్ ఉంది బ్రో. ఎందుకంటే నేను లవ్ చేసిన టైంలో చిన్న గట్టిగా దెబ్బ తగిలింది నాకు. అయితే అది మనోభావం దెబ్బ తగిలింది. ఆ టైంలో నేను ఫిక్స్ అయిపోయా, ఓకే వీళ్ళు ఈ జాబ్ చేస్తేనే ఈ లెవెల్లో చేస్తున్నారు, మనం బిజినెస్ చేసి చూపిద్దాం, వాళ్ళకి రెండు రెట్లు చేసి చూపిద్దాం అని చెప్పేసి. ఇప్పుడు ఎవరి దగ్గర అయితే దెబ్బతిన్నానో వాళ్ళు మన షాప్ గురించి చెప్పుకుంటున్నారు, ప్రమోట్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఉమెన్స్ వేర్ ఎందుకు లేవు ఆర్సీలో? ఆల్రెడీ మన ప్రెస్ మీట్లు అడిగారు. ఏంటంటే ఇప్పుడు మనకి షర్టు, ప్యాంటు, టీ షర్ట్ లేకపోతే లైక్ ఇలా ఉంటాయి అనమాట. అమ్మాయిలకి ఏంటంటే 100 ఆఫ్ వెరైటీస్. అసలు మనం దాన్ని ఇది కూడా చేయలేము అనమాట. ఏ రోజు ఫ్యాషన్ మారిపోద్దో తెలియదు. అది ఏంటంటే మళ్ళీ అమ్మాయిలు ఇక్కడ ఎన్ని ఉంటాయి బ్రో? మాక్సిమం 200-300 ప్రొడక్ట్స్ ఉంటాయా? ఈ 300 అడుగుతారు. ఏదైతే లేదో అది అడిగేసి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్నాయి కదా దీంట్లో చూస్ చేసుకోవచ్చు కదా, 300 లేదని చెప్పేసి అది అడిగేసి వెళ్ళిపోతారు. మనమైతే ఉన్నదాన్ని లేదు మంచిగా ఉందో అది చేసుకుందాం అని ఉంటాం. మనం ఇప్పుడు అబ్బాయిలు బ్రో, బార్గెనింగ్ మన వల్ల కాదు. ఇప్పుడు ఆ 2000 ప్రోడక్ట్లు మనం 1000 రూపాయలకి 500కి ఇవ్వాలంటే మన వల్ల కాదు. ఆ స్కిల్స్ మన వల్ల కాదు. అందుకని చెప్పి మెన్స్ వేర్ చూస్ చేసుకున్నా. అది కాకపోతే ఎప్పటికైనా ఉమెన్స్ వేర్ పెడతాను. దాంట్లో కూడా ఒక ట్రెండ్, ఓకే మరీ ఓవర్ కాదు, ఓకే క్లాత్స్ అంటే ఇలా ఉండాలనిపించేలా మాత్రం పెడతా పక్క. ఆ ప్లాన్ అయితే ఉంది. కొత్తగా ఎవరైనా బిజినెస్ పెట్టాలనుకుంటే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తా బ్రో? నాకు ఒక చిన్న డౌట్ బ్రో. బిజినెస్ పెడుతున్నారు 1 నెల, 2 నెలల, 3 నెలలు, 4 నెలలు. మనం 10th పాస్ అవ్వడానికి 10 సంవత్సరాలు చదువుతున్నామే. కాలేజ్ నుండి జాబ్ రావడానికి మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు. డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 2-3 సంవత్సరాలు జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళు బిజినెస్ పెట్టిన 4-5 నెలలకి మనం ఏమైనా పెద్ద ఇదే మన దగ్గరికి వచ్చి కొనేయడానికి. మనం పెట్టినోడు ఎవరైనా నేను పలానా ఇది చేశాను అయినా అవ్వట్లేదు. బిజినెస్ ఎలా చేయాలంటే ఆల్రెడీ పెట్టినోడి దగ్గర ఎందుకు తీసేశాడు, ఆల్రెడీ పెట్టినోడిది ఎలా నడుస్తుంది, పెట్టినోడు తీసేసినోడు కొన్ని తప్పులు చేస్తాడు. ఆ తప్పులు ఏంటో మనం తెలుసుకోవాలి. తెలిసి అవి చేయకూడదు. ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నాడు, కొన్ని చేసి ఉంటాడు ఆ బిజినెస్ ఎదగడానికి. ఆ ఎదగడానికి ఏం చేశాడో దానికి మించి మనం చెయ్యాలి. అప్పుడు బిజినెస్ నిలబడదు అనమాట. ఏమీ తెలియకుండా మనీ ఉన్నాయి బిజినెస్ లో దిగిపోతుంది, వేస్ట్ బ్రో. అదైతే పక్కా చెప్తున్నా. అది ఎఫర్ట్స్ పెట్టాలి. బిజినెస్ అంటే ఇప్పుడు ఆడుకునే తత్వం కాదు. ఇప్పుడు 10th పాస్ అయిపోయాము ఇలా అలా కాదు. మనం ఒక జాబ్ రావడానికి అన్ని ఇయర్స్ వెయిట్ చేసాం, సక్సెస్ వస్తుంది ఎమ్మటనే ఎలా వచ్చేస్తుంది? 6 నెలల్లో 7 నెలల్లో పెట్టానంటే అలాగే 2 సంవత్సరాలు నేను వెయిట్ చేయగలిగా కాబట్టి ఈ పొజిషన్ లో 2 లక్షలు ఎక్కడ బ్రో, 1.5 ఎక్కడ? 2 లక్షలతో స్టార్ట్ చేసా బిజినెస్, ఇప్పుడు 1.5 వచ్చిందంటే అది ఆలోచించండి. అది ఈజీ కాదండి. ఓకే బ్రో, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇంకా ఇలాంటి బ్రాంచెస్ చాలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇలాగే పక్కా బ్రో ఇప్పుడే షాపింగ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. నిజంగా మీ లాంటి కస్టమర్స్ ఉన్నారు కాబట్టి నిజంగా ఈ ఆర్సీ ఇలా ఉంది. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మన మీ ఫాలోవర్స్ కి మా ఫాలోవర్స్ కి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫేమస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.